ఒక పొలంలో ఒక చిన్న పక్షి గూడు కట్టుకొని దాని పిల్లలతో జీవిస్తుండేది. కొంతకాలానికి పంట కోతకు వచ్చింది. పక్షి దాని పిల్లలు ఆ పొలం విడిచి ఇంకో చోటకి పోవవలసి వచ్చింది. ఒకరోజు తల్లి పక్షి ఆహారం కోసం వెళ్ళినప్పుడు పిల్లలు రైతుల మాటలు విన్నాయి. నా స్నేహితుడితో కలిసి రేపు కోతలు పూర్తి చేయాలి. ఆ మాటలు విన్న పక్షి పిల్లలు తల్లికి, మనకు ఇక్కడ ఇదే చివరి రోజు అమ్మ, ఈ రాత్రికి వెళ్ళిపోవాలి అన్నాయి. తల్లి పక్షి, రేపు కోతలు జరగవు, ధైర్యంగా ఉండండి. అలాగే స్నేహితుడు కూడా రాడు, కోతలు జరగలేదు. ఆ మర్నాడు రైతు నిరాశతో, నా స్నేహితుడు రాలేదు, నా పని కాలేదు, రేపు నా బంధువులతో కోతలు జరిపిస్తాను అని ఇంటికి వెళ్ళాడు. పక్షి పిల్లలు తల్లికి ఈ విషయం గురించి చెప్పాయి. భయపడకండి, రేపు కూడా కోతలు జరగవు, నిశ్చితంగా ఉండండి, భరోసా ఇచ్చింది తల్లి. నిజంగానే రైతు బంధువు రాలేదు, కోతలు జరగలేదు. పక్క రోజు రైతు అసహనంగా, ఎవరు రాలేదు, నేను రేపు కోతలు జరుపుతాను, వీళ్ళని నమ్ముకుంటే ఏమీ లాభం లేదు అన్నాడు పెద్దగా. మళ్ళీ పిల్లలు ఈ వార్త చేరుస్తాయి తల్లికి. తల్లి పక్షి, ఇంకా మనం ఈ పొలం వదిలిపోవాలి, తప్పదు. 2 సార్లు ఏం కాదులే అన్నావు, కానీ ఇప్పుడు పోవాలంటున్నవేందమ్మా అంటే, ఇంతవరకు రైతు ఇతరుల సహాయం కోసం ఆధారపడ్డాడు. ఈసారి తనే రంగంలోకి దిగుతున్నాడు కాబట్టి పంట కోతలు తప్పదు. పదండి పోదాం.